గ్రామంలో చిన్న గ్రామం సమస్యలన్నీ ప్రతిబింబించే విధంగా 5 కుటుంబాలుంటే 5 కుటుంబాలను మాట్లాడిస్తే వాళ్ళ కష్టాలు మనం చూసాం. అయితే ప్రభుత్వం కూడా అందరికీ ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాం, కానీ ఒకరికైతే మిస్ అయింది, అది కూడా చేయమన్నాను. ఇప్పుడు ఆ పెద్దమ్మకు కూడా కారణం ఉంది. ఆవిడెప్పుడు కూడా ఒకే విషయం ఆలోచించి దాని మీదనే ఆవిడ పరిస్థితి కూడా మీరు చూసినప్పుడు, ఎప్పుడైనా సరే మనుషులు ఒకే విషయం ఆలోచిస్తే ఆ విషయానికి పరిష్కార మార్గం లేనప్పుడు మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అదే మరిగా ఆవిడ కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం ఈ కుటుంబాలను మీరు విన్నారు. ఇలాంటి కుటుంబాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొక పక్కన ఆ కుటుంబాల్లో ఒక కుటుంబం అయితే ఇక్కడ లేరు, వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి 2 వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తున్నా. రేపు రాబోయే రోజులు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ముందు విక్రమ్ని పిలుస్తున్నా. విక్రమ్ నారాయణరావు మైక్. విక్రమ్ నారాయణరావు అయితే లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక కంపెనీ పెట్టాడు. ఇప్పుడు ఇతంది ఇక్కడనే చినగంజాం మండలం పర్చూరు కాన్స్టిట్యున్సీ బాపట్ల. ఇతను కంపెనీ పెట్టి 2011లో కంపెనీ పెట్టాడు. ఈయన ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక లీడింగ్ ఫార్మా ఇండస్ట్రీ పెట్టాడు. బాగా చేస్తున్నాడు. 12 మంది ఎంప్లాయీస్తో ప్రారంభించి ఇప్పుడు 2000 మంది ఎంప్లాయీస్ని నియమించుకునే పరిస్థితికి వచ్చాడు. ఎన్నేండ్లు? 13 ఏళ్ళు. ఈ 13-14 సంవత్సరాల్లో ఈ స్థాయిలోకి రావడమే కాకుండా ఈయనకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డ్స్ ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అని 2024లో ఒక అవార్డు వచ్చింది. ఇంకొక అవార్డు మీరు చూస్తే బ్రిటిష్ పార్లమెంట్లో లండన్లో నవంబర్ 15, 2024లో అవార్డు ఇచ్చారు. అదే మరిగా ఇంకొక పక్కన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్లో కూడా ఈయన పేరు రెఫర్ చేశారు. చాలా తొందరలో పైకి వచ్చారు, బాగా చేశారని. ఇతన్ని చూసినప్పుడు అతను ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో కూడా ప్రజలే ముందుండాలి, నేను ఏ పని చేసినా ప్రజల ఆరోగ్యం ముందుండాలి అని ఆలోచిస్తూ పనులు చేస్తున్నాడు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే అందరితో నెట్వర్కింగ్ బాగా చేశాడు. ఒక 8,000, 10,000 మంది డాక్టర్లతో నెట్వర్క్ చేసి ఈయన ప్రోడక్ట్ పైన ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు క్రానిక్ సెగ్మెంట్లో దేశంలోనే 30 కంపెనీల్లో ఇందొక కంపెనీగా ఈరోజు ఎమర్జ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 2030కి నా మార్గన ఒక నిర్దిష్టమైనది పెట్టుకున్నాడు. 1000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కావాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాడు. నేను ఎట్టయితే 5,60,000 రూపాయలు మీ తలసరి ఆదాయం కావాలని ఆలోచిస్తున్నానో ఆయనకు కూడా ఒక లక్ష్యం ఉంది, దానికి పోతున్నాడు. దాన్ని ఇంకొక పక్కన వారిని అడుగుతున్నా, ఈ సొసైటీ వల్ల నువ్వు బాగా పైకి వచ్చావు. నువ్వు కూడా వీళ్ళ మారిగానే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నావు, అదే మరి గ్రామాల్లో చదువుకున్నావు. నీకు అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం నిన్నెత్తుక్కుంటా వస్తే నువ్వు గట్టిగా పట్టుకున్నావు అదృష్టాన్ని. మా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. ఎట్లా చేశావు, ఏంటి నీ చరిత్ర చెప్పి, ఈ గ్రామంలో ఇప్పుడు బాధలు విన్నావు, ఎన్ని కుటుంబాలని బాగు చేసే బాధ్యత మీరు తీసుకుంటారో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి. దాన్ని బట్టి రాష్ట్రం అంతా ఒక మెసేజ్ పోతుంది. నా ఉద్దేశం ఒకటి, పైనుండే 10% సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు, కింద నుండే 20% వ్యక్తులకి సహాయం చేయాల, పైకి తీసుకురావాల. ఒక గణేష్ చూసావు, తల్లి వీడియోని చూసావు, పిల్లలను చూసావు. ఒక కుటుంబం అయితే రాకుండా కూలి పని పోయే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ ప్రాధాన్యత ఈరోజు పనిచేస్తే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు.
ఏ విధంగా చేస్తావు, నీ స్ఫూర్తి ఏంటి, నువ్వు కూడా గ్రామం నుంచి వచ్చావు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు విక్రమ్ నారాయణరావు. మాది ఇదే మండలం, గొన్స్పూడి గ్రామం. గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడాను గ్రామానికి సంబంధించి పనులు చేసుకుంటూ వెళ్తున్నాము. మాది వచ్చేసరికి ఒడిదుడుగులైన కుటుంబమే. ఆ కుటుంబంలో నుంచి మళ్ళీ మేము వచ్చేసరికి పెద్ద ఆస్తులేమి లేవు. నేను తమ్ముడు మేము ఇట్లా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళమే. అలాగే నువ్వు కూడా రా. ఈ తమ్ముడు కూడా ఇక్కడే పుట్టినోడే. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు బాంబేలో ఉన్నాడు, ఇద్దరు కలిసి. చెప్పండి. ఇట్లానే మా ఊర్లోనే ఎలిమెంటరీ స్కూల్ కానీ, పక్కనే ఉన్న తిమ్మసముద్రంలోనే హై స్కూలు, అలాగే చీరాల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వ్యక్తులమే. తర్వాత MBA కంప్లీట్ చేసి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా ఒక 3,000 రూపాయల శాలరీకి జాయిన్ అయ్యాను. ఒక 5 సంవత్సరాల అనుభవంతో నేను తమ్ముడు ఇద్దరం కూడాను కజిన్స్ కలిసి మేము ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ స్టార్ట్ చేశాము, లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అది ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు చెప్పినట్లు దాదాపు 2,000 మంది ఎంప్లాయీస్ తోటి ఆల్ ఇండియాలో టాప్ 23 ర్యాంకులో ఉన్నాము. అలాగే మా గ్రామానికి సంబంధించి నాకు తెలిసి సేమ్ మండలం కాబట్టి చాలామంది వినే ఉంటారు. గ్రామంలో చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం మేము. ఆ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. పోయిన గవర్నమెంట్ ఉన్న టైంలో కూడాను మా గ్రామ అభివృద్ధికి మేము కంపల్సరీ స్టాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా సరే, వ్యాపారస్తులమైనా సరే ముందుకు వచ్చి సర్పంచ్ తీసుకుందామనేసి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. అది ఒక సంవత్సరం పోస్ట్పోన్ అయిన తర్వాత కూడాను ఎలక్షన్స్లో అందరూ పార్టిసిపేట్ చేయకుండా యునానిమస్గా ఇవ్వటం, అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు అన్నారు ఆ గవర్నమెంట్లో టీడీపీ తరపున మొత్తం మీద ఫస్ట్ యునానిమస్ సర్పంచ్ అని కూడా చెప్పారు. అది ఒక బాధ్యతగా తీసుకున్నాము. ఆ బాధ్యతగా తీసుకున్నది కూడాను మా గ్రామంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఆ బాధ్యతని దాదాపు ఒక 4.5 నుంచి 5 కోట్ల రూపాయలు మా గ్రామం డెవలప్మెంట్కి ఉపయోగపెట్టాము. రోడ్లు వేయటం కానీ, లేకపోతే స్వచ్ఛ సుందర శుభ్ర గ్రీన్ గొన్స్పూడి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. అలాగే ప్రతి దాంట్లో కూడా ఈ 4 సంవత్సరాల్లో 2 మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడం కానీ, లేకపోతే గ్రీన్ గొన్స్పూడికి మొక్కలు నాటించడం కానీ, ఈ ప్రోగ్రాంలు అన్నీ చేస్తున్నాము. అలాగే ఓపెన్ డెఫికేషన్ కూడా గురించి కూడాను దాదాపు ఒక 50 లెటర్లు కట్టించి ఎవరికి కూడాను బయటికి వెళ్లకుండా మేము కాపలాలు కాసి అన్ని సీసీ కెమెరాలు పెట్టి మొత్తం మీద వాళ్ళందరికి కూడాను ఆ లెటర్ని ఉపయోగపడేటట్లు, లెటర్నే ఉపయోగించేటట్లు కూడాను కొంచెం ఒత్తిడి చేస్తూ చేయగలిగాము. అది అచీవ్ అవ్వగలిగాము. గ్రామం చుట్టుపక్కలంతా కూడా శుభ్రంగా ఉంది. ఇలా గ్రామంలో దీర్ఘకాలిక ఇప్పుడు చూసినట్లు కూడా ఇట్లా దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, జబ్బులు ఉన్న వాళ్ళకి కూడాను చాలామందికి 150 మంది వరకు కూడాను దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడాను మందులు మా కంపెనీయే మేము ప్రతి నెల టెన్షన్గా మందులు ఇస్తూ కూడాను, అలాగే కొంతమంది చదివిస్తూ కూడాను ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇందాక మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శించుకున్న ఆ టెంపుల్ కూడాను ఒక 4-5 సంవత్సరాల కిందట ఆ టెంపుల్ డెవలప్మెంట్లో మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము కూడాను పార్టిసిపేట్ చేయడం జరిగింది, కొంత పంపించడం జరిగింది. ఇలా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో డెవలప్మెంట్స్కి మేము ముందుకు వస్తూ మా ఎమ్మెల్యే గారు శ్రీ ఏలూరు సాంబశివరావు గారు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం అన్నమాట. ఆల్రెడీ చేస్తున్న పనే సార్ ఇది. మీ P4 అనేది మాకు చాలా ఫాస్ట్గా ఎక్కింది. ఇప్పుడు మార్గదర్శిగా ఎంపిక చేసినందుకు అది కూడా మొదటిది అని మొన్న మీరు అనౌన్స్ చేశారు ఉగాది రోజు, మొదటిది అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా గ్రామానికి సంబంధించి మీరు ఇంకా ఈ బాధ్యతలు ఇస్తున్నారు. ఈ పిల్లాడు చదవటం కానీ, వాళ్ళ పెద్దలకి మెడిసిన్స్ అరేంజ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మా గత చరిత్ర చూస్తే సార్ మేము బాధ్యతగా ఉంటామని, ఆ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తామని మీకు నమ్మకం వస్తుందని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ విక్రమ్. ఇప్పుడు డబ్బులు ఇవ్వడమే కాదు, ఇక్కడి నుంచే వాట్సాప్లో వీళ్ళందరినీ పెట్టుకొని, ఒకవేళ కొంతమంది వాట్సాప్లో లేకపోతే కనెక్షన్ పాయింట్ పెట్టుకొని వాళ్ళకి టైం టు టైం గైడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు గణేష్, వీడు 9th క్లాస్. మీరు కష్టపడి ఒక 6-7 సంవత్సరాలు చదివిస్తే వీడు అనుకున్నట్టు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే
ఆ కుటుంబం మొత్తం పైకి వస్తుంది. ఆ బాధ్యత, ఇలాంటి బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. 10th ఇక్కడ ఉండడు సార్, హాస్టల్కి వెళ్ళిపోతాడు సార్. 10వ తరగతి నుంచి ఇక్కడి నుంచి పంపించి ఆయనే మెంటరింగ్ చేస్తాడు, హ్యాండ్ హోల్డింగ్ చేస్తాడు. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెడతాడు, అన్ని బాధ్యతలు తీసుకుంటాడు. తీసుకొని ఆవిడ కూడా ఏం పని చేస్తుందో ఒకసారి ఆవిడతో కనుక్కొని ఆవిడ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఒక 4 గొర్రెలు పట్టిస్తే బాగుపడుతుందా, లేకుంటే 2 ఆవులు పట్టిస్తే బాగుపడుతుందా, ఏం చేస్తే ఆవిడకి కూడా ఒక 20,000 30,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఈ కుర్రాడు జీవితంలో సెటిల్ అయ్యేట్టుగా మీరు నర్చర్ చేస్తూనే ఉంటారు. అలాంటి కుటుంబాలకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. వాళ్ళకుండే ఆస్తులు, ఇప్పుడు ఆ కుటుంబానికి ఆస్తి ఏంటి? ఈ కుర్రాడే ఆస్తి. ఆ కుర్రాడిని ఆస్తిగా మీరు ట్రీట్ చేసి పెట్టుబడి ఈ కుర్రాడి పైన పెట్టి ఈ కుర్రాడిని కానీ బాగా మనం మానిటర్ చేయగలిగితే ఈయన కుటుంబానికి ఆస్తి కాకుండా సమాజానికే ఒక ఆస్తిగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. మీరు చదివించిన వాడు ఈరోజు మీరు మార్గదర్శి, అది బంగారు కుటుంబం. రేపు వీడు పెద్ద అయినాక వీడు బంగారు కుటుంబం మార్గదర్శి కావాలి, వీడు 10 మందికి సహాయం చేయాలి. అప్పుడే ఈ ఉద్యమానికి స్ఫూర్తి వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంతమందిని చేయగలుగుతారు మీరు విన్నారు. ఈ 6-7 మంది కలెక్టర్ ఒక ప్రొఫైల్ ఇస్తాడు, మీరు వర్కౌట్ చేయండి. వీళ్లే కాదు, ఊరు మీద నాకు ఒక అవగాహన ఉంది. ఈ ఊరంతా కూడా యాదవులు ఎక్కువ ఉన్నారు. కులవృత్తి 2, పాలు గొర్రెలు, ఈ 2 ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొన్ని సమస్యలు కూడా మనం చూస్తే గ్రామ సమస్యలు, వ్యక్తిగత సమస్యలను నేను పరిష్కారం చేస్తాను. మీరు చేయాల్సింది ఆర్థికంగా వీళ్ళ పైకి తీసుకురావడం, ఆరోగ్యపరంగా వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడం. వీళ్ళని ఏం చేస్తే వీళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందో ఇప్పుడు మీరు చూశారు. వాళ్ళకుండే రోజువారీ కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమంలో కూర్చుంటే కొంచెం ఆలోచన చేసే పరిస్థితికి వస్తారు. వాళ్ళు కూర్చోలేకపోయారంటే వాళ్ళకుండే ఇబ్బంది. అలాంటి సమయంలో మీరు వాళ్ళకి ఎప్పుడు సమయం ఉంటే ఆ సమయంలో మాట్లాడి ఆ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎట్లయితే 2030కి 10,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయాలనుకుంటున్నావో, నీకు అప్పచెప్పిన 10 కుటుంబాలు 2030కి ఎక్కడుంటారు, 2035కి ఎక్కడుంటారు, 40కి ఎక్కడుంటారు, 47కి ఎక్కడుంటారో మీరు చూసి నాకు చూపించాలి. ఒకవేళ మీకు అంతకంటే ముందే వీళ్ళు పైకి వస్తే బంగారు కుటుంబాలు మారుతాయి, మార్గదర్శులు ఉంటారు. ఒకవేళ మార్గదర్శులు కూడా చేయకుండా పారిపోతే వేరే మార్గదర్శులు వస్తారు. ఉద్యమం మాత్రం కంటిన్యూ అవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇది ఒక మిషన్ అప్రోచ్ తీసుకున్నా. జీవితంలో చాలా కార్యక్రమాలు చేశాను. 47 సంవత్సరాలు మీరు నన్ను ఆశీర్వదించారు. ఏ నాయకుడికి జరగలా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని, ఇప్పుడు 6వ సంవత్సరం ఈ రాష్ట్రంలో మళ్ళీ కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిని. అంటే ఇది అరుదైనటువంటి గౌరవం మీరు ఇచ్చారు. కానీ నేను కూడా తెలుగు జాతిని అన్ని విధాలు ఆదుకుని ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతిని తయారు చేయాలనేది నా ఆకాంక్ష. అది చేస్తా. దానికోసం నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మీరు కూడా ఆలోచించండి. ఊరంతా మీరు చెప్పింది విన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడింది మీకు అర్థమైందా? చేలిపైకెత్తండి, అర్థమై ఉంటే మీకు. మార్గదర్శి ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. మీ ఊరు పక్క ఊరిలోనే ఇక్కడే పుట్టి, మీలో ఒకడుగా పుట్టి ఒక పరిశ్రమ పెట్టి ఇప్పుడే 300 కోట్ల రూపాయల టర్నోవర్కి వచ్చే పరిస్థితికి వచ్చాడు. 1000 కోట్లు ప్లాన్ చేసుకుంటూ సాధిస్తాడు. ఆ పట్టుదల ఉంది. అదే మరికి కుర్రాన్ని చూశారు. ఇంజనీర్ కావాలన్న ఆశ ఉంది. కానీ తల్లిని చూస్తే కష్టాలు ఉన్నాయి. వెనక ముందు ఎవరు లేరు. కనీసం వీడిని ఏం చేయాలని ఆలోచించాలన్నా, కన్సల్ట్ చేయాలంటే ఊర్లో ఎవరన్నా చెప్తారు, లేకుంటే ఆవిడే ఆలోచించాలి. ఆవిడకి అంత ప్రపంచజ్ఞానం లేదు. అది విక్రమ్ అయితే చేయగలుగుతాడు. ఈయనకి దేశం అంతా తిరుగుతున్నాడు. ఏం చేస్తే లాభం వస్తుందో ఆ కుటుంబానికి అండగా ఉండి మీ కుటుంబ సభ్యులతో సమానంగా ఇది ఒక అదనపు బాధ్యతగా మీరు తీసుకొని మీరు చేయాల్సిందిగా విక్రమ్ గారిని కోరుతున్నా. చేస్తారని చెప్పాల్సిన. బాగా చదువుకుంటావా?
నమ్మకమేనా? నీకు ఆయన చెప్పింది నీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఏం అర్థమైంది నీకు చెప్పు. నీకు అయ్యింటే బాగా చదువుకుంటాను. బాగా చదువుకుంటావు. ఇప్పుడు విక్రమ్ నాగేశ్వరరావు చెప్పాడు, నారాయణరావు చెప్పాడు. నారాయణరావు గారు చెప్పింది నీకేం అర్థమైంది? బాగా చదివేస్తాడండి. అర్థమైందా నీకు? అర్థమైంది సార్. నీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరితో మాట్లాడతావు? మా అమ్మ మీ అమ్మతో తర్వాత ఎవరితో మాట్లాడతావు? సార్ సార్తో మాట్లాడతావు. కాబట్టి లైన్ ఏర్పాటు చేశా. ఆ లైన్లో పోయే బాధ్యత మీది. సరేనా? నమ్మకమేనా? నమ్మకం. సరే సార్. గట్టిగా చెప్పు. సరే సార్. ఓకే, అందరికి చెప్పు. అందరి ముందర నేను మళ్ళీ నిన్ను ఇంజనీర్గా చూడాలి. సరే అవుతానని చెప్పు. అవుతాను. మొత్తం నువ్వు బ్రీఫ్గా చెప్పు. నువ్వు 9వ తరగతి స్టూడెంట్ కదా, ఒక చిన్నగా అందరికీ చెప్పేసి బాగా చదువుకొని అవుతానని. నేను బాగా చదువుకొని ఇంజనీర్ అయినా అవుతాను సార్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి నిండు మనసుతో ఈ చిరంజీవిని ఆశీర్వదించండి.